చాలాసార్లు చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్‌లో చాలాసార్లు చెప్పాను. మన ఛానల్ కాకతీయ ఎన్ఎఫ్ఎస్సి అని ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్ మన వరంగల్ హన్మకొండలో ఉంది. హన్మకొండ డీమార్ట్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే చాలామందికి ఫైర్ సేఫ్టీ కోర్స్ అంటే ఏంటి, దాని డీటెయిల్స్ చాలా వరకు తెలియదు ఎవరికి. ఆ డీటెయిల్స్ కానీ ఎలా ఉంటుంది కోర్సు, ఆ కోర్స్ ఏంటి, ఆ కోర్సులో ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, దాని కోర్సు గురించి స్ట్రక్చర్ ఏంటి, ఫీజు స్ట్రక్చర్ ఏంటి, ఫీజు గురించి ప్లస్ శాలరీ, వర్క్ ఏంటి, అలాంటివన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ద ఫైర్ సేఫ్టీ. ఫైర్ అంటే ఏదో మొత్తం ఫైర్ ఉంటుందని కాదు, దీంట్లో ఫైర్ అసలే ఉండదు. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్లో ఫైర్ తీసేసి సేఫ్టీ మాత్రమే ఉంటుంది. సో నేను ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. అది 1 year డిప్లొమా ఉంటుంది. 6 months ఉంటుంది. 6 monthsది సర్టిఫికేటెడ్ కోర్స్ ఉంటుంది. 1 year కోర్స్ ఉంటుంది. దాంట్లో 1 year, 2 years, 3 years కోర్సు, డిప్లొమా 3 years కూడా ఉంటుంది. 3 years చేసినాక డైరెక్ట్ డిగ్రీ బీటెక్లో 3 years చేసినాక బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ తీసుకోవచ్చు. అది లేదా 1 year డిప్లొమా చేసినాక ఆఫ్టర్ 1 year డిప్లొమా చేసినాక ప్లస్ 10+2 ఎంపీసీ బైపీసీ ఉన్న వాళ్ళు బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ తీసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మన 10th ఇంటరు డిగ్రీ ఎంబీఏ 10th ఇంటరు ఉంటుంది. ఆ తర్వాత బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ ఉంటుంది. ఆ తర్వాత ఎంబీఏ ఫైర్ అండ్ సేఫ్టీ ఉంటుంది. ఆ తర్వాత ఎంబీఏ తర్వాత ఎంఫిల్ పిహెచ్డి, ఇట్లా ఆల్ ఇన్ వన్ ఎనీ వన్ పిహెచ్డి వరకు ఫైర్ సేఫ్టీ ఉంటుంది. అన్నిట్లలో ఉంటుంది. సేమ్ మనకేంటంటే మనకు తెలిసింది ఎంపీసీ బైపీసీలు సిఈసీలు హెచ్ఈసీలు అలాంటివే. సో ఇది డిఫరెంట్ ఫీల్డ్, అంటే డిఫరెంట్ ఫీల్డ్. 10th ఇంటర్ తర్వాత డైరెక్ట్ బీటెక్లో కూడా జాయిన్ కావచ్చు. బీటెక్ 90% నార్త్ సిటీలలో ఉంటాయి. సో దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకు ఇవన్నీ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. మనకు జాబ్ కావాలి కాబట్టి 10th ఇంటర్ వాళ్ళు, 10th అయిపోయినా లేదా ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ అండ్ ఓషాస్, ఐఓష్, నిబోష్ ఐజీసీ, నిబోష్ హెచ్ఎస్డబ్ల్యూ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, స్కఫోల్డింగ్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇలా అనేక రకాలుగా ఉంటాయి కోర్సెస్. మరి ఇన్ని ఉన్నాయి కదా కోర్సెస్, ఏది తీసుకోవాలి అని అడిగితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేది ఏంటంటే డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్. ఇదే ఎందుకు తీసుకోవాలి అంటే 90% గవర్నమెంట్ అఫీషియల్గా మన యాక్ట్ ప్రకారం, గవర్నమెంట్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఒక సేఫ్టీ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు కంపల్సరీ పీజీ డిప్లొమా లేదా ఏదో ఒకటి 1 year డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ డెఫినెట్లీ పాస్ అయి ఉండాలి వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్ కావాలంటే. సో దానికోసమే ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్సు మన ఆంధ్రప్రదేశ్లో సమ్ యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారం పెట్టారు. అప్పటి నుంచి డెఫినెట్లీ ఇండస్ట్రీస్లలో, కన్స్ట్రక్షన్ దాంట్లో అండ్ ఎనీ దాంట్లో కంపల్సరీ సేఫ్టీ ఆఫీసరు చాలా ముఖ్యం. అట్లా ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ డెఫినెట్లీ సేఫ్టీ ఆఫీసర్స్ కంపల్సరీ. కంపెనీస్లలో, ఎయిర్పోర్ట్లో, కన్స్ట్రక్షన్ సైట్లలో
ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఇండస్ట్రియల్ దాంట్లో ఎక్కడ అంటే చాలా వరకు రోడ్ సేఫ్టీలో ఎక్కడైనా డెఫినెట్లీ సేఫ్టీ ఆఫీసర్స్ అవసరం ఉంటుంది. మన దగ్గర నుంచి దాదాపు 40-50 మంది సేఫ్టీ ఆఫీసర్ కోర్స్ చేశారు. వివిధ దేశాలతో పాటు మన దగ్గర ఇక్కడ చేస్తూనే ఉన్నారు. 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళకి మినిమం శాలరీ ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ 12,000 to 15,000 వస్తాయి. మనం డిగ్రీ చేసినా కూడా మన మామూలుగా ఎంపీసీఎస్లు ఇవి చేసినా కూడా వాళ్ళకు 10,000, 8,000, 7,000 ఇస్తారు. 10th ఇంటర్ తర్వాతనే సేఫ్టీ ఆఫీసర్ కోర్స్కి 15,000 వరకు శాలరీ ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది, ఫైర్ సేఫ్టీ ఎందుకు తీసుకోవాలి, కోర్స్ ఎట్లా అని చెప్తే, మామూలు ఇది 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. దీంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. మన దగ్గరనే ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్లో సార్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లో పూర్తి డీటెయిల్స్ మొత్తం చెప్తారు.